అశోక్ తేజ. ఈరోజు 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుక ఈ గాంధీ భవన్లో జరిగింది. దాంతోపాటు 100 సంవత్సరాలు సేవాదల్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుక జరిగింది. ఇక్కడ నుండి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు పాదయాత్ర కూడా చేయడం జరిగింది. ఈ 139 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ త్యాగాలతో కూడినటువంటి పార్టీ. ఇందిరాగాంధీ తన ప్రాణాన్ని ఈ దేశ ప్రజలకు తన ప్రాణాన్ని దేశ ప్రజలకు కొరకు బలిదానం చేసుకున్నారు. తర్వాత రాజీవ్ గాంధీ కూడా బలిదానం చేసుకున్నారు. తర్వాత సోనియా గాంధీ గారు తన పదవిని ఏకంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కూడా వదులుకొని ఒక మైనార్టీ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత మా సోనియా గాంధీది. మా తెలంగాణ ఇచ్చింది కూడా ఇచ్చిన ఘనత కూడా మా సోనియా గాంధీదే. ముఖ్యంగా సోనియా గాంధీ గారు ఈసారి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మా సోనియా గాంధీ గారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే కనుక అత్యధిక మెజార్టీతో మేము తెలంగాణ ప్రజలం గెలిపించుకుంటాం. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈరోజు 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో అందులో 2 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. మిగతా 4 గ్యారంటీలు ఈ రోజు నుండి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అందులో ఒకటి రైతు భరోసా, గృహజ్యోతి, మహాలక్ష్మి, చేయూత, ఈ 4 పథకాలు ఈరోజు నుండి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద లోపం ఏంటంటే రైతు బంధు మోతబ రైతులకు మాత్రమే ఇది బెనిఫిట్ పొందడం జరిగింది. అసలు ఈ రైతు బంధు ముఖ్య ఉద్దేశం సన్నకారు రైతులు ఎవరైతే బ్యాంకుల నుండి అప్పు తీసుకొని ప్రైవేటు వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని కౌలు చేసుకుంటారో వాళ్ళు నిజమైన సరైన అర్హులు. సన్నకారు రైతులు సరైన అర్హులు. అటువంటి వాళ్ళు ఒకవేళ పంట సరిగా పండక పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకోకుండా మేమున్నామని ఒక భరోసాతోని రైతు చేయూత పథకం ప్రవేశపెట్టడం జరిగింది. రైతు కూలీలకు ముఖ్యంగా 12,000 రూపాయలు, రైతు బంధుతో పాటు రైతు కార్మికులకు 12,000 రూపాయలు. ఈ యొక్క పథకం అటువంటి వాళ్ళు బెనిఫిట్ పొందడం జరుగుతుంది.